వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్ ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. హలో మై డియర్ నల్ల టోపీల పిల్లకాయలు, మనమైతే ఈ మ్యాచ్ పక్కా గెలవాల్సిందే, కప్పు కొట్టాల్సిందే. లాస్ట్ ఇయర్ గుర్తుందా? 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో వీళ్ళే మనల్ని ఓడించింది. కాబట్టి మనమైతే రివెంజ్ తీర్చుకోవాలి, ఈసారి కప్పు పట్టుకుపోవాలి. నువ్వు ఎట్లా అంటే అట్లే బక్కోడా, మనమైతే ఈసారి పక్కా రివెంజ్ తీర్చుకుంటాంలే, నువ్వైతే ఏం టెన్షన్ తీసుకోకు. అయినా మనోళ్ళైతే ఫుల్ ఫామ్లో ఉండరు. సెమీఫైనల్ చూస్తే కదా ఫిన్ అలెన్, వాడైతే కుక్కడు బదినట్లు బాధింటాడు. ఈ ఫైనల్లో తగలుకుంటే మ్యాచ్ మందే. అరే రచిన్ తమ్ముడు, మీ టీంలో ఫిన్ అలెన్ ఒక్కడున్నాడేమో, కానీ మా టీంలో చూసుకోండివా 11 మంది ఫిన్ అలెన్లే. ఏమనుకుంటున్నావు? ఒక్కొక్కడు మెంటల్ నా కొడుకు, ఒక్కడు ఫిక్స్ అయినా కూడా మ్యాచ్ ఖతం చేస్తారు. ఎస్, కాయ్ చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్టే. లాస్ట్ 2 మ్యాచ్ల్లో చూసుకోండి ఎట్లా బ్యాటింగ్ ఆడింటాను. జస్టిస్ ఫర్ సంజు కాదు, సంజు ద ర్యాంపేజు, ఒక్కొక్కడికి చుక్కలు చూపించిన. ఒకవేళ మీకు అంత డౌట్ గా ఉంటే పోయి వెస్ట్ ఇండీస్ బౌలర్లు అడగండి, చెప్తారు నా గురించి. ఇంకా డౌట్ గా ఉంటే పోయి జోఫ్రా ఆర్చర్ అడగండి, మన ఆర్చరే కదా, చెప్తాడు నా గురించి. అరే జోఫ్రా ఆర్చర్ బ్రో, సంజు ఏం అట్లంటా ఉన్నాడు? నీ ప్రైమ్ ఫామ్ గురించి చెప్పు, నీ 2019 వరల్డ్ కప్ గురించి చెప్పు. ఆయన దెబ్బలేంటి ముఖం పైన, వేపు పైన? ఏమైంది జోఫ్రా ఆర్చర్ బ్రో? ఎవడన్నా ఉతికిండా? నన్నెవరు కొట్లా? నన్నెవరు కట్టలేదు అంతే. నేనైతే బాత్రూంలో జారి పడ్డా, అందుకే ఈ దెబ్బలు. నన్ను పోయి ఎవరు కొడతారు? ఇక్కడనైతే ఎవరు? జోఫ్రా ఆర్చర్ కొట్టే మగవాడు ఉన్నాడా? చాలు, నేనైతే ట్రైలర్ ఆల్రెడీ యూట్యూబ్లో చూసేసా, హైలైట్స్ మొత్తం చూసేసా. సంజు శాంసన్ అయితే నిన్ను కుక్కను బాధినట్లు బాధినాడు. ఏమన్నా కొట్టినాడా? ఓవర్లో ఒకే ఉతుకుడు. చూసివా రాసిన బ్రో ఎట్లా కొట్టినాడో? అసలు ఏమాత్రం జాలి దయ లేకుండా, అది సీనియర్ ప్రీమియం ఫాస్ట్ బౌలర్ అయిన కూడా ఇట్లా కొడతానని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. 2019లో చూడుకోండి ఆర్చర్ ఫామ్ ఎట్లుంటుందో, ఏమాత్రం కనికరం కూడా ఇయ్యలేదు. ఏం సంచునో ఏందో. హలో మై డియర్ న్యూజిలాండ్ బౌలర్స్, మ్యాచ్ అయిపోయిన తర్వాత మీ పరిస్థితి కూడా ఇంతే, ఒక్కొక్కరికి చెక్కి పారేస్తా. మీరు వాళ్ళ బౌలర్లకు చెక్కినేది గుర్తుంది, వాళ్ళ బ్యాట్స్మెన్లు మీ బౌలర్లకు చెక్కినేది మర్చిపోయిండారా? మీ నంబర్ 1 T20 స్పెషలిస్టు ఎవరు? చక్రవర్తి. పోయి ఎకానమీ చూసుకో ఎంతుంటుందో. నాకు తెలిసి జోఫ్రా ఆర్చర్కి అయితే ఏమాత్రం తగ్గబోడు, అంతే కదా చక్రవర్తి? మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. కాదు, హిమాలయాల్లో ఉండదు. మీరైతే దయచేసి తర్వాత ప్రయత్నించండి. అసలు దయ ఉంటే ప్రయత్నించకండి ఎప్పటికీ. ఇది మీ నంబర్ 1 T20 బౌలర్ పరిస్థితి. మరి నంబర్ 1 T20 బ్యాట్స్మెన్ ఏం చేస్తున్నారో కనుక్కుందామా? హలో పులే, ఏం చేస్తున్నావు? మీరు డయల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్నారు. దయ ఉంచి వేచి ఉండండి, న్యూజిలాండ్ని ఎంజీ చేసేకి వస్తాడు. అరే పులే, ఇదే నీకు ఆఖరి అవకాశము. నువ్వైతే పక్కా ఫైనల్ మ్యాచ్లోకి ఫామ్లో రావాలి. అసలైన పులి కొడితే ఎట్లుంటుందో చూపియాలి. నువ్వైతే ఫామ్లోకి వస్తున్నావు, కొడుతున్నావు, ఇదే ఫిక్స్. ఆర్తిక్ అన్న, నాకు వదిలే, నేను చూసుకుంటా. పులి 4 రోజులు పస్తులుందంటే 5వ రోజు వేటాడుతుందని అర్థము. పక్కా ఈ ఫైనల్ మ్యాచ్లో వేటాడతా. నాకు నమ్మకం లేదు దొరా. మీకు ఇంకా ఈ ఫిలిప్స్ గురించి అర్థం అవ్వట్లేదు. ఎవరైనా బ్యాటింగ్తో బౌలింగ్తో మ్యాచ్లు గెలిపిస్తారు, కానీ నేను పట్టే క్యాచ్లతో మ్యాచ్లు గెలిపిస్తా. సూపర్ మ్యాన్ లెక్క పట్టేస్తా. తమ్ముడు ఫిలిప్స్, పక్కెళ్ళాడుకోమ్మా. అయినా మేము బాల్ని గాల్లో ఎందుకు కొడతాము? కొడితే స్టేడియం బయట కొడతాం. కానీ మీకు ఈ స్టేడియం వీక్నెస్ అనేసి మాకు ఎప్పుడో తెలుసు. మీరు బయట ఏ స్టేడియంలో కొట్టినా ఈసారి 6లు పోతుంది, కానీ ఈ స్టేడియంలో పోదంట కదా. మీరైతే 2023 వరల్డ్ కప్ తర్వాత అన్ని మ్యాచ్లు వరుసగా గెలిచిండారు, కానీ ఎక్కడ బ్రేక్ పడింది? సౌత్ ఆఫ్రికాతో సేమ్ స్టేడియం, ఇదే నరేంద్ర మోదీ స్టేడియంలో బ్రేక్ పడింది. అంటే దాని అర్థం చేసుకోండి. అరే సార్ అన్నారు 23 వరల్డ్ కప్ లాస్ అయినది ఇక్కడే మాకు గుర్తుంది. ఎక్కడ పోగొట్టుకోవడం అక్కడే తెచ్చుకోవాలి. అప్పుడు ఓడిపోయాం, ఇప్పుడు గెలిచి చూపిస్తాం.